హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో మనము దేవునిని ఎందుకు నమ్ముకోవాలి అనే అంశం గురించి తెలుసుకుందాం. చాలామంది దేవునిని నమ్ముకుంటున్నారు. అయితే దేవునిని ఎందుకు నమ్ముకోవాలో తెలియని స్థితిలో ఉంటున్నారు. దేవునిని ఎందుకు నమ్మాలి? కేవలం భౌతిక సంబంధమైన అవసరాల కొరకే దేవుని నమ్ముకోకూడదు. దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి అని వాక్యం నుంచి గమనించినట్లయితే నిత్యజీవం కొరకు మనము దేవుని నమ్ముకోవాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి అనుగ్రహిస్తున్నారు. పరలోక రాజ్యంలో చేరుటకు మనం ఆయనను తెలుసుకోవాలి. నశించిన ప్రాణాలని వెదకి రక్షించడానికే దేవుడి లోకంలోకి వచ్చారని తెలుసుకొని దేవునిని నమ్మి మనము రక్షించబడాలి. ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుటకు మనము దేవుణ్ణి నమ్ముకోవాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు ఏమిటి అని దేవుని వాక్యం నుంచి మనము గమనించినట్లయితే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు పాపక్షమాపణ, నీతిమంతునిగా మనము తీర్చబడటము, పరిశుద్ధాత్మ వరమును పొందుకొనుట, ఆయన కుమారులుగా మార్చబడటము, దేవుని రాజ్యంలోనికి మనము ప్రవేశించుట, దేవుని సంఘంలోనికి మనము చేర్చబడుట, ఆయన నిబంధనను మనము తెలుసుకొనుట, మరణం నుండి విడుదల పొందుట, ఈ రకమైన ఆశీర్వాదములు ఆయన నమ్మిన మనకు దేవుడు అనుగ్రహించారు. భౌతిక అవసరాలు అందరికీ చెందుతాయి, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఆయన నమ్మిన వారికి మాత్రమే చెందుతాయని మనము తెలుసుకొని మనము భౌతికమైన వాటికన్నా ఆత్మీయమైన వాటికి ప్రాధాన్యత ఇస్తూ దేవుని ప్రేమను, రక్షణను, కృపను పొందుటకే ఆయనను సంపూర్ణ హృదయంతో నమ్ముకోవాలి. ఆత్మీయమైన బ్లెస్సింగ్స్ కొరకు దేవుని నమ్ముకొనుటే నిజమైన విశ్వాసం అని తెలుసుకొని దేవునిని మహిమపరిచే వారిగా మనము ఉండాలి. ఆ విధంగా మనము ఆత్మ సంబంధమైన బ్లెస్సింగ్స్ అన్నీ పొందుకొనుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.